2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశి నిన్నటిదాకా చాలా కష్టాలు పడ్డారు. ఏలినాడు శని ద్వితీయానికి వచ్చాడు. శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు శని. ధనాన్ని రక్షించేవాడు అర్థం ఏంటంటే, ఇంతకుముందు పడ్డ బాధల్లో అన్ని రకాలుగా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకున్నారు. దొరికిన చోటల్లా చేపత్తులు తెచ్చుకున్నారు, పండగ చేసుకున్నారు, మొత్తం ఖర్చు అయిపోయింది. ఇక అప్పు వాళ్ళు బయలుదేరారు, వాళ్ళకి ఇవ్వాలి, అందరూ పీకు తింటున్నారు. అయితే ఇంత ముందైతే నీ ఆస్తి అమ్మినా 20% చొప్పున ఇచ్చినా కూడా బాకీ తీరదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, భగవంతుడు మీకు అన్ని విధాలు బాగున్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం, ద్వితీయంలో ధనాన్ని ఇస్తాడు, మంచి వాక్కుని ఇస్తాడు. మంచిగా చెప్పుకొని బాకీలు తెచ్చుకునేటువంటి సమయం, గంజి దాగి బాకీలు తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి సమయం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే చాలా మంచి టైం అనే చెప్పాలి. ఈ మంచి టైంలో కూడా కష్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ముందు డేటా, ఇది గోచారం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది. చాలామంది అనుకుంటున్నారు మీ పెద్దవాళ్ళు ఏదో పెట్టిన పేరును బట్టి నాది ఈ రాశి అనుకుంటున్నారు. అట్లా కాదు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం రోజున ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రంతో పేరు పెడితేనే నీది గోచారం. అది గోచారం 25 వంతులే జరుగుతుంది. జన్మలగ్నం అంటే పుట్టిన టైంను బట్టి వచ్చేది. గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి గోచారం కరెక్ట్గా నక్షత్రం అది ఉంటే ఏలినాటి ఖచ్చితంగా ఉన్నట్టే. ఏలినాడు శని అయిపోయింది, చివరకు వచ్చింది. 2 సంవత్సరాలు 6 మాసాలు మాత్రం బాకీలు తీర్చుకోవాలి, కష్టపడాలి. కష్టం నుంచి బయటపడాలంటే దైవాన్ని నమ్మాలి, మరి సత్య ధర్మాలకు కట్టుబడాలి. అట్లా ఉంటే మీకు ఎదురు లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. అట్లా చూపించుకున్నట్లయితే మీకు ఏం చేయాలనే మార్గం జరుగుతుంది. పైన ఈ నెలలో భాద్రపద మాసం మరి వినాయకుడిని పూజించేది. ఈ వినాయకుడు ఎటువంటి వాడంటే 33 కోట్ల దేవతల శక్తితో పుట్టాడు గణపతి. 33 కోట్ల మంది దేవతల పూజ చేయక్కర్లా, ఒక్కడే గణపతి. 12 గణపతులు ఉన్నారు, 12 రకాల గణపతులు ఉన్నారు. రాసులు 12 ఉన్నాయండి. ఈ 12 రాసులకి మరి 9 గ్రహాలుగా పంచారు. చూడండి, 9 3 27, 27 అయితే 2 7 2 9. ఇదంతా కూడా చాలా లోతుకుపోతే అర్థమయ్యేది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు గణపతిని తప్పనిసరిగా పూజించండి. తర్వాత ఈ ద్వితీయ శని నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మాట ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఇదనండి. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత గణపతిని పూజించడం, శనీశ్వరుని పూజించడం, ఈశ్వరుని పూజించడం ఇటువంటివి చేయండి. ఎన్ని కష్టాలైనా కూడా ఎంత తేలిగ్గా పోతాయంటే, తామరాకు మీద నీటి బొట్టు తామరాకు అంటకుండా దొల్లిపోతుంది. మీ బాధలు మీకు అంటకుండా దొల్లి వెళ్ళిపోతాయి. మీ బాధలన్నీ కూడా తీరతాయి. అన్ని విధాలా మీరు బయటపడతారు. కాబట్టి అయితే 5 సంవత్సరాలు ద్వాదశంలో జన్మంలో శని నుంచి తప్పించుకున్నారంటే మీరు పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళే. ద్వితీయం దాకా వచ్చారు అంటే అది మీ పూర్వజన్మ పుణ్యమే. ఎందుకంటే ఆగామి సంచిత ప్రారంధాలని 3 జన్మల్లో చేసిన పాపం ఎప్పుడు కూడా ఈ ఏలినాటి శని ద్వారా 30 సంవత్సరాలకు ఒకసారి వేధిస్తుంది. 33 90 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల లోపల మనం బతకాలా, చావాలా, ఈ బాధల నుంచి తప్పించుకోవాలి అంటే నీవు చేసుకున్న పాపపుణ్యాల నుంచి బయటపడతావు. కాబట్టి ఈ రాశివాడు దైవాన్ని పూజించడం, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూడటం, భార్యను జాగ్రత్తగా చూడటం. ఈ రాశివాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది.
ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ చెప్పుకుందాం. ఈ అక్టోబర్ నెల ఎట్లా ఉంది అంటే మరి 2025 సంవత్సరం 2025 సంవత్సరం అక్టోబర్ నెల 11వ రాశి ఈ కుంభరాశి. ఈ రాశి కూడా పెద్దగా బాగాలేదు. ఈ కుంభరాశికి మరి శని ద్వితీయంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు. కాదండి, ఎందుకయ్యా ఇట్లా చెబుతా అంటే మానవుడికి కష్టం రాకపోతే దానవుడు అవుతాడు. దానవుడు అంటే రాక్షసుడు, మానవుడు అంటే కలిసి జీవించేవాడు మానవుడు. రాక్షసుడు అడవుల్లో కూర్చొని తపస్సు చేసి ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధం లేకుండా కోరరాని కోరికలు కోరి ప్రాణాలు తెచ్చుకునేవాడు దానవులు. మానవులు అంటే సహజీవనం చేసేవాడు మానవులు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మానవులుగా బతకాలి అంటే కష్టం రావాల్సిందే. కష్టం రాకపోతే మానవుడు దానవుడు అవుతాడు. 30 సంవత్సరాలకి ఈ కష్టం వచ్చినప్పుడు నిన్నటి రోజు మనం గుర్తుపెట్టుకుంటే, ఇంతకు ముందు పడ్డ కష్టం గుర్తుపెట్టుకుంటే ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూస్తాం, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాము, మనకంటే తక్కువని గౌరవశంగా చూస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి చోట కూడా ఐశ్వర్యవంతులు తనతో సమానమైన వాళ్ళనే పిలుస్తారు పెళ్ళికి, తక్కువ వాళ్ళని పిలవరు. పిలిచి ఏం చేస్తారో తెలుసా, ఒక్కొక్కళ్ళకి కొన్ని లక్షల కొట్టున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పిలిచి వచ్చిన వాళ్ళు ఆ కోర్టున్న వాళ్ళకి చదివింపులు చదివిస్తే ఈ వచ్చిన వాళ్ళకి గిఫ్టులు ఇస్తున్నారండి. ఎట్లాంటి గిఫ్ట్లు? కొన్ని కోట్లు ఖరీదిస్తున్నారు. కానీ అది ధర్మము అధర్మము, అది మంచో చెడో నేను మిమ్మల్ని విమర్శించటం లేదు. నేను గౌరవంగా, మీరు మంచిగా ఆలోచించండి. మీరు తలుచుకుంటే దేశమే బాగుపడుతుంది. అన్నం లేక అలవడించేవాళ్ళు ఉన్నారు, మరి చాలా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని రక్షించాలి, అందరూ బాగుపడాలి. మళ్ళీ ఇంకో జన్మలో కూడా అట్లాంటి కోటీశ్వరులు మీరు కావాలనుకుంటే అన్నం లేని వాడికి అన్నం పెట్టండి, మూగజీవులకు ఆహారం పెట్టండి. ఇది చాలా అవసరం. కాబట్టి ఈ కుంభరాశికి పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మరి ఏం చేయాలి, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇంకా చేతనైతే మీరు వండుకున్న తర్వాత తినబోయే ముందు ఎవరికైనా అతిథికి అన్నం పెట్టండి. అతిథి అంటే అన్నం పెడితే తినేవాళ్ళు కనీసం పనివాళ్ళు కూడా మనం పెడితే అన్నం తినేట్టుగా లేరు. వాకిలి ముందు మాత్రం కుక్కలు చాలా ఉంటున్నాయి. ఒక కుక్క కన్నా అంత ఆహారం పెట్టండి. పైన ఇళ్లలో ఏం చేస్తున్నారంటే ఆవులు వస్తున్నాయి, ఆవులు ఇళ్ల చుట్టూతో తిరుగుతున్నాయి, కూరగాయలు తరుగుతున్నారు. మరి క్యారీ బ్యాగులో ఆ చెక్కులని బారేసి కింద పడతాయని ముడివేసి బయట బారేస్తున్నారు. ఆ క్యారీ బ్యాగులో ఆ కూరగాయల చెక్కులు ఆవులు చూసి అవి తింటానే వరకు వచ్చేవనుకొని అవి నోటితో నవిలి మింగుతున్నాయి. కడుపులోకి క్యారీ బ్యాగ్ పోయి మరి జీర్ణాశయం నాశనమైపోయి ఆవులు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే ఆవేమంటుంది, అంబా అంటుంది. అంబా అంటే అమ్మవారిని తెలుస్తుంది. అటువంటి సాక్షాత్ అమ్మవారు మన వాకిట్లోకి వస్తే అంత పెట్టడం పోయి, నిజంగా మీరు కూరగాయలు బయట పారేయాలంటే 10 ఏళ్ల వాళ్ళు కలిసి ఒక డబ్బా పెట్టండి. ఆ తరిగిన కూరగాయల చెక్కులు దాంట్లో పడేయండి, ఆవు వచ్చి తింటుంది. అటువంటి ఆవుకు ఆహారం పెట్టండి. తెలిసి తెలియకుండా చేసేటువంటి పాపాలు ఈ ప్లాస్టిక్ వల్ల ఎంతమందో నాశనం అయిపోతున్నారు. అందువల్ల కొన్ని జీవరాశులు హింసింపబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఆవుకు ఆహారం పెట్టండి, మరి చీమలకు ఆహారం పెట్టండి, ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. ఎవరికైనా మూగజీవులకు ఆహారం పెట్టండి. సమస్త పాపాలు నశించిపోతాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.